రజనీ గారు నమస్తే అండి. నమస్తే. మహాభారతంలో ఎటువంటి ఎత్తులు పై ఎత్తులు ఉంటాయో, చదరంగంలో ఎన్ని ఎత్తులు పై ఎత్తులు ఉంటాయో మన రాజకీయంలో కూడా అన్ని ఉన్నాయి మేడం. దేని చెప్తున్నారంటే, విజయసాయి రెడ్డి గారు నిన్న ఎలక్షన్ కమిషన్ కలిసి ఒక ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ రాష్ట్రం అంతటా కూడా పోటీ చేయకుండా సెలెక్టివ్ గా కొన్ని స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది కాబట్టి ఉమ్మడి ఆ దీన్ని ఏమంటారు, సింబల్, కామన్ సింబల్ అనేది అర్హత లేదు ఈ పార్టీకి. కాబట్టి గ్లాస్ అనే సింబల్ని తీసేసేయాలి. ఎక్కడెక్కడ జనసేన పోటీ చేస్తే అక్కడ ఆ, ఒక సింబల్ని కేటాయించి, అంటే ఒక చీపురో లేదా ఒక టోపీ, ఇలా రకరకాల విజులు ఇలాగా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బయటికి చెప్పేది, ఆయన ఈ సింబల్ అనేది లేకుండా ఆ ఎమోషన్ కనెక్ట్ తీసేయాలి జన సైనికులకి అనేది ఒకటి. కానీ నాకు ఎందుకు అనిపిస్తుంది, ఆయన జగన్ గారికే గొయ్యదవుతున్నారేమో. జనసేన కనుక తెలుగుదేశం పార్టీతో కలిపి ఉమ్మడి ఆ, అభ్యర్థులు ఉంటున్నారు కదా, ఎలాగో ఉమ్మడి సింబల్ కూడా ఉంటే ఇంకా ల్యాండ్ స్లైడ్ మెజారిటీ వస్తుందేమో మీ కూటమి కనిపిస్తుంది. అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి మేడం? సార్, ముఖ్యంగా ఎమోషనల్ టచ్ అండి సింబల్ అంటే. మాకు తెలిసి తెలంగాణలో కూడా ఒక 8 స్థానాల్లోనే కదా పోటీ చేసింది. అప్పుడు కూడా క్లాసే ఉంది కదా. మరి ఇప్పుడేంటి కొత్తగా ఇదంతా అనేది మాకైతే అర్థం కావట్లేదండి. బట్ ఎనీవే, పని చేయడానికి సిద్ధపడినప్పుడు అది ఏ పనికైనా వెనుకాడము. అదే రకంగా రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలి అని అనుకున్నప్పుడు తప్పని పరిస్థితి అది ఏదైనా కానీ. కానీ ఈ సింబల్ అనేది ఒక పెద్ద ట్రాష్ అండి. అదేమి ఇబ్బంది ఉండదు. 100% గ్లాస్‌తోనే ముందుకు వెళ్తారు. అక్కడక్కడ పోటీ చేసి మనం ఎక్కడ జనసేన పోటీ చేస్తే అక్కడ గ్లాస్ ఉంటది. ఎక్కడ టీడీపీ పోటీ చేస్తే అక్కడ సైకిల్ ఉంటది. అది వాళ్ళు ఉంటది కాబట్టే కదా రద్దు చేయమని గౌరవ విజయసాయి రెడ్డి గారు అడుగుతున్నారు. రద్దయిపోతే ఈయన చెప్పాల్సిన పని లేదు కదా! రద్దు చేయండి, రద్దు చేయండి. నీ బాధేందయ్యా? నీ బాధేది? నీ సింబల్ ఏదో ఉందిగా తగలబెట్టి, ఆ సింబల్‌తో నువ్వు పోటీ చేయొచ్చుగా. అవతలోడు ఒంటరిగా వస్తున్నాడా? గుంపులు గుంపులుగా వస్తున్నాడా? కత్తి తీసుకొనొస్తున్నాడా? కర్ర తీసుకొనొస్తున్నాడా? అని పొద్దుగూకులు ఎనక్కి చూసే బదులు మాతో కలిసి రావచ్చుగా, బావుండేది. ఈ టెన్షన్ ఎందుకు? వెనక్కి తిరిగి, తిరిగి, తిరిగి మెడ నొప్పి, మడమ తిప్పను, మడమ తిప్పనని మెడ నొప్పి తెచ్చుకోవడం కాకపోతే. సరే, ఇంకొకటేంటంటేనండి, 1983 ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఫార్మ్ చేసినప్పుడు ఆయన ఒక్కడి వల్లే కాలేదండి ప్రభుత్వాన్ని ఫార్మ్ చేయడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం అనేది చిన్న విషయమేం కాదు అప్పట్లో. సో ఏదైతే ఇందిరా కాంగ్రెస్ అంటారు చూడండి, ఆ టైం మోడ్‌లో. సో అటువంటప్పుడు ఏదైతే ఎన్టీ రామారావు గారు కమ్యూనిస్టుల సహాయం తీసుకున్నారు. అదే రకంగా సంజయ్, సంజయ్ మోచ్ అనే ఒక పార్టీ అండి. సంజయ్ విచార్ మోచ్ అనే పార్టీ. దీన్ని స్థాపించింది సంజయ్ గారి, అంటే సంజయ్ గాంధీ గారి భార్య మేనకా గాంధీ గారండి. ఇటు పక్కనేమో రాజీవ్ గాంధీ గారి భార్య సోనియా గాంధీ గారున్నారు. రాజీవ్ గాంధీ గారి తల్లి ఇందిరా కాంగ్రెస్ గారున్నారు. సో ఈ పక్కనేమో ఒక పక్కన సంజయ్ గారి భార్య మేనకా గాంధీ గారు ఒక సంజయ్ గారి పేరుతో ఒక పార్టీని ఫార్మ్ చేశారు. అదొకటి. కమ్యూనిస్ట్ ఒకటి, టీడీపీ ఒకటి. ఇక అంటే మిశ్రమ దళాలన్నీ ఉంటాయి కదా! అన్నీ కలిపి ఇప్పుడు సేమ్ ఎలక్షనేనండి. అన్నీ కలిపి టీడీపీ చెక్కు చేతుల్లో పెట్టుకుందండి. అంటే అందరూ కలిసి కాంగ్రెస్‌ని గద్దెదించడమే లక్ష్యం. అప్పుడు అంత గొప్ప మేనకా గాంధీ గారు అది అలా అయితే నేను చెయ్యను అనుంటే మళ్ళీ కాంగ్రెసే ఫైల్‌లోకొచ్చేది. ఇక్కడ మేనకా గాంధీ గారి ఇష్యూ ఏంటంటే, నేను ఏ సింబల్‌తో పోటీ చేస్తున్నాననేది కాదు, ఇందిర కాంగ్రెస్‌ని కింద పడేయాల. ఆ కాన్సెప్ట్‌తో వెళ్లారు కాబట్టి కమ్యూనిస్టులు కూడా వాళ్ళ సింబల్ ఒకటుంటదండి. అది వద్దనుకున్నారు. తర్వాత ఏదైతే మేనకా గాంధీ గారు, సంజయ్ గాంధీ గారి పేరుతో పార్టీ ఫార్మ్ చేసిన ఆ సింబల్ వద్దనుకున్నారు. అందరూ కలిసి ఒక సైకిల్ సింబల్‌తో కలిసి పనిచేశారు. సో, తద్వారా ఈ కూటమి ఎంత బలంగా ఉందంటేనండి, 10 తలల రావణాసుడు వైసీపీ, అప్పట్లో ఉండే కాంగ్రెస్. సో, సేమ్ అదే మోడ్‌లో మళ్ళీ ఈరోజు చంద్రబాబు గారు 1983 ఎలక్షన్స్ చేయబోతున్నారు. 83లో ఎటువంటి అభ్యర్థులను నుంచోబెట్టారో ఎన్టీ రామారావు గారు, యువకులని, యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ లీడర్‌లని, అదే రకంగా నిష్ణాతులైనటువంటి డాక్టర్‌లని, టీచర్‌లని, సో వీళ్ళందరినీ తీసుకొచ్చి పార్టీ ఫార్మ్ చేశారు. అంటే మనం అనుకుంటాం పార్టీ ఫార్మ్ చేసినప్పుడు, నీకు 100,00,00,000 ఉన్నాయా? అయితే నువ్వు పోటీ చేయడానికి సిద్ధమేనని. 100,00,00,000 ఉన్నోడు పోటీ చేసి గెలిచి 1000,00,00,000 సంపాదించుకుంటాడే కానీ, రాష్ట్రాన్ని ఉద్ధరించడం వాడికసలు చేత కాదు. ఎందుకంటే వాడు వ్యాపారి. వాడికి ఎమ్మెల్యే సీట్‌లో కూర్చోబెట్టినా వాడు వ్యాపారమే చేస్తాడు గానీ సేవెలా చేస్తాడు? అదే రకంగా ఒక అన్ని నిష్ణాతులైనటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకొని 83 ఎలక్షన్స్‌లో పెట్టబట్టి, ఆ 83 ఎలక్షన్స్‌లో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ రోజుకి చివరి వరకు ఉన్నారండి. ఈ రోజుకి టీడీపీ పార్టీ. సో, ఆ రకంగా మళ్ళీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇక్కడ మేనకా గాంధీ గారు ఏ రకమైన గొప్ప నిర్ణయం తీసుకున్నారు?
అంటే నా అంతిమ లక్ష్యం, నేను కూడా ఆ కుటుంబ సభ్యురాలనే, నా అంతిమ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని గద్దెదించడం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నెగ్గాలో కాదండి, ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు. ఇక్కడ సింబల్ ముఖ్యం కాదు, సీట్లు ముఖ్యం కాదు, కేవలం రాష్ట్రాన్ని మనం కాపాడుతున్నాం, రాష్ట్రానికి కాపు కాసేవాడు మనము, ఆ పాత్రలో మనం వహిస్తున్నాము అంటూ ఒక అడుగు ముందుకు వెళ్చి ఈరోజు అన్నిటికీ తల ఒగ్గి రాష్ట్ర క్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మా నాయకుడు తీసుకున్న నిర్ణయానికి మేమందరం కట్టుబడి ఉంటామండి. వాట్ ఎవర్ ఇట్ మే బి, మా అంతిమ లక్ష్యం వైసీపీని గద్దెదించడం. కానీ విజయసాయి రెడ్డి గారు ఎందుకు పుండు మీద కారం చల్లుతున్నారంటే, మా జనసేన మనోభావాలు బాగా ఎక్కువ ఉంటాయండి. సో ఆ మనోభావాలని, మా ఈగోని దెబ్బతీయడానికి మీకు సింబలే లేదు, సైకిల్ మీద పోటీ చేయండి అంటే, సైకిల్ మీద కాకపోతే చక్కల బండి మీద పోటీ చేస్తాం. మాకు కావాల్సింది మీరు వైసీపీ గద్దె దిగడం. సో దాని గురించి మేము ఆలోచించాం. మీరు మా ఈగోల్ని ఇబ్బంది పెట్టినా, కాపులు ఒకటి కింద కూర్చున్నారన్నా, లేకపోతే కాపుల్ని ఒకళ్ళ దగ్గర తాకట్టు పెట్టారన్నా, కాపుడు ఒకటి పల్లకీలు మోస్తున్నారన్నా, ఈసారి రాష్ట్ర ఎలక్షన్లో రాష్ట్రానికి కాపు కాసేది కాపోడు. దానికి ఎంత తగ్గి ఉంటాడో తరువాత ఆయన స్థాయి అంత పెరుగుతుందండి. సో కర్త కర్మ క్రియ అంతా భగవంతుడే ఉంటాడండి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. అంత గొప్ప 40 సంవత్సరాల చరిత్ర ఉండి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జైలుకి వెళ్తాడని మనం ఊహించామా? తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఉండగానే మిమ్మల్ని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి మీకు ఉంటుందని మేము భావించామా? సో ఏం జరుగుతుంది? సో ఒక్కొక్క టైం ఒక్కొక్కటి జరుగుతుందండి. నిజాయితీ పరుడు ఇవాళ దెబ్బతినొచ్చు, నిజాయితీ ఇవాళ తలదించుకోవచ్చు. ఏది ఎంత పెద్ద ఇంట్లోకి వెళ్ళాలన్నా గడప హైట్ 6 అడుగులే ఉంటుందండి, 6 అడుగులు మించి ఉంటుందేమో. ఇల్లు లోపల పెద్దదండి, కొంచెం తల వంచి లోపలికి వెళ్తే ఒక పెద్ద సంస్థానాన్ని మనం చూసే అవకాశాన్ని కల్పించిన వాళ్ళం మొత్తం. అదే రకంగా గొప్ప నిర్ణయం తీసుకున్న మా అధినాయకుడు ఈ రోజు సింబల్ మీద వెళ్ళాలా, కలిసి వెళ్ళాలా, సీట్లు డిమాండ్ చేయాలా, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. 2014 ఎలక్షన్స్ లో ఎంత నిజాయితీగా చేశారు, అదే రకంగా చేస్తాం. భగవంతుడు అవకాశం ఇస్తే అన్ని అవే వస్తాయండి. సో ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తే, అంటే భగవద్గీతలో చెప్తారు చూడండి, నువ్వు పని చేయి, ఫలితం ఆశించకుండా పని చేయి, ఫలితాన్ని నీవు చేసిన పనికి 10 రెట్లు నేను కల్పిస్తాను అంటూ గీతలో కృష్ణుడు బోధించినట్టుగా ఈరోజు ఖచ్చితంగా మా వంతు బాధ్యతగా మేము అందరం పనిచేస్తామండి. అధినాయకుడిని గొప్ప స్థాయిలో చూడాలి, అధినాయకుడు గౌరవాన్ని దెబ్బతీయకూడదు, అధినాయకుడు గొప్పగా ఉండాలి అని ఆశించేటటువంటి జన సైనికులకి ఎక్కడ ఇబ్బంది కలిగినా సరే 2 అడుగులు తలదించుకొని మా అధినాయకుడి కోసం కట్టుబడి వెళ్తామండి. ఎలక్షన్స్ లో మేమేంటో చూపిస్తాం. బూత్ లెవెల్లో ఏ గొడవలు జరిగినా అడ్డుండి ఈ రోజు ఎలక్షన్ ని సవినయంగా జరగడంలో జనసేన పాత్ర కీలకంగా ఉంటుంది. ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడడంలో మహిళలకి, వీర మహిళలకి తేడా ఉంటుంది అంటూ జనసేన వీర మహిళలుగా మేమేంటో నిరూపించుకుంటాం. మంచి అవకాశం కల్పించారండి పవన్ కళ్యాణ్ గారు. సో ఖచ్చితంగా మేమందరం స్వాగతిస్తున్నాం. సింబల్ ఉంటుందా, ఎన్ని సీట్లు ఉంటాయి, ఇవన్నీ మేము ఏమీ పట్టించుకోమండి. అధినాయకుడు ఏం చెప్తే దాన్నే మేము సింబాలిక్ గా చూస్తాం. ఆ రోజు 1983 ఎలక్షన్స్ లోనే మేము గుర్తుపెట్టుకుంటాం. అంత గొప్ప కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దదించాలి అంటే టీడీపీ, కమ్యూనిస్టు, అదే రకంగా సంజయ్ గాంధీ గారి పార్టీ ఇవన్నీ కలిసి ఒక అడుగు ముందుకు వేస్తే తప్ప ఎలక్షన్స్ లో మార్పు అనేది రాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడలేము. రాష్ట్ర భవిష్యత్తులో రాజధాని లేని రాష్ట్రంగా మిగల్చకుండా, రాజధాని రైతులకి అన్నయ్య ఇచ్చిన మాట, మీ రాజధాని మీకు ఇక్కడే ఉంటుందమ్మా, మీకోసం నేను ఎన్ని అడుగులైనా తగ్గుంటాను, మీ రాజధాని నేను నెలకొల్పోతానని ఆ రోజు, ఏ రోజు అండి, ఆ రోజు అమరావతి బోర్డర్ లో కంచెలు వేసినప్పుడు ఆ కంచెలు తెంచుకొని వచ్చి రాజధాని రైతులకు ఇచ్చిన మాట. దాని తర్వాత ఇప్పటం సభలో ఓటును చీలనివ్వను, ఇంత రాజకీయం చేస్తారా, ఇంత అరాచకం చేస్తారా, భూములు ఇచ్చిన రైతుల ఆడబిడ్డలను ఇంత బాధ పెడతారా, బోర్డర్ లో ఏదో సైనికులకి కంచెలు వేసినట్టుగా కంచెలు వేస్తారా అనే పరిస్థితుల్లో అన్నయ్య ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నాడండి. సో దానికి మేమందరం స్వాగతిస్తాం. ధన్యవాదాలండి రజనీ గారు. నమస్తే.